సెటిల్మెంట్లు చేస్తే బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాము అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రౌడీయిజం చేయొద్దు, ఒకవేళ అలా చేస్తే రాష్ట్రం నుంచి బహిష్కరిస్తాము అంటూ ఉన్నారు. ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే రౌడీయిజం నేను ఒక మాట చెప్పాను. ఎవరైనా సరే రౌడీగా ఉండాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రంలో మీకు ప్లేస్ లేదు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ చేశాం, కొంతమందిని గట్టిగా కఠినంగా యాక్ట్ చేశాం. దాంతో రౌడీలు అనే వాళ్ళు కూడా ఎక్కడా లేకుండా పోయే పరిస్థితులు. ఒకప్పుడైతే గల్లీకి ఒక రౌడీ, వీధికి ఒక రౌడీ కూడా తయారై పెద్ద ఎత్తున సెటిల్మెంట్ వీళ్లే, భూ కబ్జాలు వీళ్లే, ఊర్లో పెత్తనం వీళ్లే, వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తాం, అన్ని కంట్రోల్ చేశాం. ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే రౌడీయిజం. చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు సార్, రౌడీయిజం చేస్తే రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని చెప్పి. ఎవరు సార్ రౌడీ అంటే? ఎవరు? చాలా సంతోషం. ఖచ్చితంగా రౌడీజం చేసిన వాడిని రాష్ట్ర బహిష్కరించడం ఎందుకు? ఆ రాష్ట్రంలో పోయి రౌడీజం చేస్తాడు, జైలు పెట్టండి. రాష్ట్ర బహిష్కారం చేస్తే ఏం చేస్తాడు వాడు? తెలంగాణకు వచ్చి రౌడీజం చేస్తాడు, లేదా పక్కన తమిళనాడుకో కర్ణాటకకో పోయి రౌడీజం చేస్తాడు. అందువల్ల రౌడీజం చేసేవాడిని రాష్ట్రం బహిష్కరించకండి. వాడు మా వేరే రాష్ట్రంలో వచ్చి మళ్ళీ రౌడీజం చేస్తాడు, అందువల్ల జైల్లో పెట్టండి, బయటికే రావద్దు. వాడు రౌడీజం చేసిన వాడు బయటకు ఎందుకు రావాలండి? వాడు రాష్ట్ర బహిష్కరణ అయితే వాడు ప్రశాంతంగా ఉంటాడు. ఏమున్నది, అంతరాష్ట్ర రౌడీ అవుతాడు, అప్పుడు ఇంటర్స్టేట్ రౌడీ అవుతాడు. అందువల్ల వాళ్ళు లోపలేయండి, జైల్లో పెట్టండి, అభ్యంతరం లేదు. కానీ మీకు ఒక కేస్ స్టడీ చెప్తాను, ఆసక్తికరమైన కేస్ స్టడీ. అనకాపల్లి నుంచి అప్పలరాజు అనే రైతు నాయకుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ఇతని పైన పీడీ చట్టం ప్రయోగించారు. పీడీ చట్టం మీకు నేను ఆ కలెక్టర్ ఆర్డర్ కూడా పంపించాను, స్క్రీన్ పైన ప్లే చేయండి. ప్లే అవుతుంది. సో మీకు ఆ రౌడీ ఆయన పేరు గూండా అని నిర్వచించారు. అందులో మీరు ఆ ఆర్డర్లో కాపీ ఆయన కేసులు కూడా లిస్ట్ అవుట్ చేశారు, ఆయన పైన ఉన్న కేసులు ఏంటి అని. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ. అంటే రౌడీజాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉక్కుపాదం మోపుతుందంటానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఈ రైతు నాయకుడు అప్పలరాజు పైన 19 కేసులు ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ కేసులు? 2013 ఉమ్మడి రాష్ట్రంలో పెట్టిన కేసు నుంచి ఉంది. చంద్రబాబు పాలనలో పెట్టిన కేసులు ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో పెట్టిన కేసులు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలనలో పెట్టిన కేసులు ఉన్నాయి. ఈ 19 కేసుల్లో 2 కేసులు ఆల్రెడీ కోర్టు కొట్టేసింది. 12 కేసుల్ని ఎలాంటి ఆధారాలు లేవు కనుక మూసేశారు. ఒక్క కేసు అది క్రిమినల్ కేసు కాదు, సివిల్ కేసు అని తేల్చేశారు. ఇక 4 కేసుల పైన దర్యాప్తు జరుగుతుంది. ఈ 19 కేసులు ఏంటి చెప్పండి, మీకు విచిత్రం ఉంటుంది. ఆ కలెక్టర్ ఆర్డర్ స్క్రీన్ పైన చూసిన కలెక్టర్ ఆర్డర్లో లిస్ట్ అవుట్ కూడా చేశారు. అంటే ఎస్పీ ఆ కేసులన్నీ లిస్ట్ అవుట్ చేస్తే కలెక్టర్ వీటి ఆధారంగా పీడీ చట్టం ప్రయోగించాము అని చెప్తున్నారు. ఏంటి కేసులు? పెద్ద నోట్లు రద్దును వ్యతిరేకిస్తూ నినాదాలు ఇచ్చాడు, ఇది రౌడీజం. ధర్నా చేశాడు పలానా ఫార్మా ఫ్యాక్టరీ ముందు, కార్మికుల సంక్షేమాన్ని పాటించండి, కార్మికులకు భద్రత కల్పించండి ధర్నా చేశాడు, అది రౌడీజం. రైతులకు గిట్టుబాటు ధర కావాలి అని చెప్పి మంత్రి కారుకు అడ్డంగా రోడ్డు రాస్తోరోక చేశారు, ఇది రౌడీజం. ఇది ఆయన చేసిన తప్పు. బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పెడితే ఇక్కడ పెడితే మా నీటి వనరులు కలుషితం అవుతున్నాయి, మీరు ఆల్రెడీ బ్రాండిక్స్ అనుభవం మేము చూసాం, ఇక్కడ ఫార్మా కంపెనీలో యాక్సిడెంట్లు చూస్తున్నాం, ఇక్కడ సముద్ర నీటి సంపద కలుషితం అవుతున్నాయి, దీనివల్ల మత్స్య సంపదపై మత్స్యకారులు అన్యాయానికి గురవుతున్నారు అని ప్రజలు పోరాడుతుంటే ఈ అప్పలరాజు అనే రైతు నాయకుడు వాళ్ళ నాయకత్వం వహించాడు. ఆయన చేసిన రౌడీజం అది. మీరు నక్కపల్లిలో ఆర్సలార్ మిట్టల్ కంపెనీకి బలవంతంగా భూములు లాక్కుంటే ఇటీవల చంద్రబాబు నాయుడు కలెక్టర్ల మీటింగ్లో చెప్పాడు, మీరు ఎవరైనా ల్యాండ్ భూసేకరణకు అడ్డుపడితే లోపలేయండి అని. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అయ్యా రైతులకు న్యాయమైన ధరనిచ్చి మీరు భూములు తీసుకొని పరిశ్రమలకు అవసరం ఉన్న మేరకు, కానీ ఇష్టం వచ్చినట్టు రైతులు అణచివేసి భూములు తీసుకోవద్దు అన్నందుకు ఆయన పేరు రౌడీజం అణచివేయడం మీద పీడీ చట్టం పెట్టాడు. ఈ పీడీ చట్టం దేనిపైన పెడతారు? ఆ చట్టం కూడా ఉంది ఆ కలెక్టర్ ఆర్డర్లో. ఆ చట్టం బందిపోట్లు, స్మగ్లర్లు, హంతకులు, రేపిస్టులు వీళ్ళపైన పెట్టాల్సిన చట్టం. ఈజ్ క్రియేటింగ్ టెర్రర్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ అట ఆ ఆర్డర్లో ఉన్నది. అంటే పెద్ద నోట్ల రద్దు ఖండించండి, పెద్ద నోట్ల రద్దు ఖండించండి అంటే టెర్రర్ అట, తీవ్రవాద చర్య అటది.
ఇది చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఒక రైతు నాయకుడి పైన పెట్టిన పీడీ చట్టం. చెప్పండి, ఏ రౌడీజం చేశాడు? భూ కబ్జాదారుల మీద పెట్టాల్సిన చట్టం అది. అప్పలరాజు ఏ భూమిని కబ్జా చేశాడో చూపెట్టండి. ఛాలెంజ్ చేస్తా నేను. అప్పలరాజు ఏ భూమిని కబ్జా చేశాడు? ఎక్కడ బందిపోటుతనం చేశాడు? ఎంతమంది పైన ఆ రేపులు చేశాడు? ఎవరిని మర్డర్ చేశాడు? చెప్పండి. మరి ఎలా పెట్టారు? రౌడీజం అణచివేయడం ఇదేనా? ఇది ఒక కేస్ స్టడీ కదా అప్పలరాజుది. ఇప్పుడు మేమంతా ఖండించాం. ఈఎస్ శర్మ కేంద్ర ప్రభుత్వ పూర్వ కార్యదర్శి చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాడు దీనిపైన. ఈఎస్ శర్మ ఇస్ అ వెరీ రెస్పెక్టబుల్ సివిల్ సర్వెంట్, రిటైర్డ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆయన చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాడు. ఇది ఎక్కడ అన్యాయం అయ్యా? ఒక రైతు నాయకుడు పౌర హక్కుల పైన, ప్రజల హక్కుల పైన పోరాడుతుంటే ఎందుకు తెలుసా? బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ కొరకు, ఆర్సెలర్ మిట్టల్ కొరకు, పెట్టుబడుల కోసం రైతుల పైన పీడీ చట్టాలు ప్రయోగించడం అనేది రౌడీజం అవుతుందా? అంటే మీరు పెట్టుబడులు ఆకర్షించడానికి సమ్మిట్లు పెట్టుకుంటారు, పెట్టుబడులు రావాలి. ఇదే పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వ హయాంలో ఇదే ఫ్యాక్టరీలో కాలుష్యానికి వ్యతిరేకంగా, ఫ్యాక్టరీలలో బలవంత భూసేకరణ వ్యతిరేకంగా గోదావరి జిల్లాలో కూడా పోరాటాలు జరిపాడు. మర్చిపోయామా? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మరి అప్పలరాజు సంగతి ఏంటి? మీరే పోరాడు. ఆయన మీరు జగన్ ప్రభుత్వంలో చేసిన పోరాటమే స్ఫూర్తిగా ఆయన మీరు ఇలా బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ పైన పోరాటం చేస్తున్నాడు. ఏ డెమోక్రసీలో పోరాటం చేస్తే పరిష్కరించండి, చర్చించండి ప్రజలతో, మీరు వాళ్ళతో చర్చ జరపండి. అంటే మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ కోమో ఒక మైన్ కేటాయింపు కొరకోమో కొట్లాడారు. ఆర్సెలర్ మిట్టల్ భూములు ఇవ్వకపోతే మీరు వారిపైన గుండా చట్టాలు పెడతారా? బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడితే గుండా చట్టాలు పెడతారా? విచిత్రం ఏంటంటే అదే అనకాపల్లి ఏరియాలో బ్రాండెస్ కంపెనీలోనో, అచ్యుతాపురంలో మరో సెజ్లోనో ఫార్మా కంపెనీలో సేఫ్టీ చర్యలు తీసుకోక ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో చనిపోతే ఆ యాజమాన్యాలపైనేమో గుండా చట్టాలు పెట్టరు, రౌడీ చట్టాలు పెట్టరు. అయ్యా మా భద్రత ముఖ్యం, మేము మత్స్యకారులం, ఈ నీటి వనరులు కలుషితమైతే మా జీవనోపాధి పోతుంది, ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నాయ్యా, మా భూములు ఇలా బలవంతంగా తీసుకోకండి అని పోరాడే రైతు నాయకులు మా రౌడీలా కనబడుతున్నారా? నాకు అర్థం కాదు. చెప్పండి. అప్పలరాజు వ్యవహారంలో చంద్రబాబు సూటిగా అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ సూటిగా అడుగుతున్నా, చెప్పండి. ఖచ్చితంగా అప్పలరాజు కనుక ఎక్కడన్నా హత్యలు చేసింది మీ కేసులు మీరు ఇచ్చిన లిస్టులోనే ఉన్నాయి కదా, వేరే చోట కాదు, కలెక్టర్ ఆర్డర్లోనే ఉన్నాయి అవన్నీ. ఆ కేసులు నేను కింద మీకు కూడా పంపించాను, యూట్యూబ్లో పెడదాం. కింద ఆ కలెక్టర్ ఆర్డర్ మొత్తం ఉంటుంది, ఎవరైనా చదవండి. గ్రౌండ్ 1, గ్రౌండ్ 2, గ్రౌండ్ 3 అనే కేసులు 2017లో పెద్ద నోట్ల రద్దుపై నినాదాలు ఇచ్చాడు. పెద్ద నోట్ల రద్దు ఏ నినాదాలు ఇస్తే రౌడీజం అవుతుందా? ఎర్రచందన స్మగ్లర్ల పైన, భూ కబ్జాదారుల పైన, బూట్ లెగర్స్ పైన, అక్రమ మద్యాన్ని అమ్మే వాళ్ళ పైన, వీళ్ళ పైన పెట్టే కేసు పెద్ద నోట్ల రద్దు చేయాలి అని అంటే కేసు పెడతారా ఎక్కడన్నా? ఇది ఒక్కడే కాదు, మళ్ళీ 2013లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం, 2014 to 19 చంద్రబాబు ప్రభుత్వం, 2019 to 24 జగన్ ప్రభుత్వం పెట్టే కేసులు కూడా మీకు ఆదర్శమవుతాయా? ఆశ్చర్యం చూడండి. మీరు ఆ కలెక్టర్ ఆర్డర్లో చూడండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టిన కేసులు కూడా ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన అక్రమ కేసులు కూడా మీకు ఆదర్శమే. ఏం న్యాయం చెప్పండి? ఇది జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు కదా అవన్నీ, అవి కూడా న్యాయంగా పెట్టిన కేసులను భావించి మీరు ఇలా పీడీ చట్టం ప్రయోగించి సెంట్రల్ జైల్లో పడేశారు. పీడీ చట్టం ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం, ఈ చట్టమే దుర్మార్గం అని ప్రజాస్వామ్యవాదులు గొంతెత్తి వస్తున్నారు. ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ఏంటంటే టెర్రర్ సృష్టిస్తున్నాడు, పబ్లిక్ ఆర్డర్ కు డిస్టర్బ్ చేస్తున్నాడు. పబ్లిక్ ఆర్డర్ అంటే ఏంటి? పబ్లిక్ ఆర్డర్ షుడ్ బి డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ అని చెప్పి మీకు సుప్రీంకోర్టు చెప్పింది. సమాజం అల్లకల్లోలం అయ్యే పరిస్థితిని పబ్లిక్ ఆర్డర్ అంటారు. ఆయన సమాజానికి అల్లకల్లోలానికి కారణమవుతాడట, ప్రజల్లో టెర్రర్ సృష్టిస్తాడట ఆ రైతు నాయకుడు. ఆయన మీద కేసు పెట్టారు. సో అయ్యా ప్రివెంటివ్ డిటెన్షన్, నిన్ననే కదా చంద్రబాబు నాయుడు మన ప్రాచీన విజ్ఞానం గురించి, మన భారతీయత గురించి, మన సాంస్కృతిక గొప్పతనం గురించి మీరే చెప్పారు కదా. అందులోకి వెళ్ళి మీకు ఉదాహరణ చెప్తాను. మహాభారతం దేంతో స్టార్ట్ అవుతుంది తెలుసా? జనమేజయును కుక్క ప్రశ్నించడంతో మొదలవుతుంది. సారమేయ వృత్తాంతము అంటారు దాన్ని. సరమ అనే కుక్క వచ్చి ప్రశ్నిస్తుంది, నా బిడ్డ మీ కొలువులోకి వస్తే మీ సోదరులు మీ కొడుకులు కలిసి నా బిడ్డను కొట్టారు, నా బిడ్డ ఏం నేరం చేసింది మా చక్రవర్తి మహారాజా అని అడుగుతాడు. ఇప్పుడు జనమేజయుడు చెప్తాడు,
యజ్ఞ పాత్రల్ని అపవిత్రం చేస్తుందేమోనన్న అనుమానంతో కొట్టాము అంటారు. అపవిత్రం చేస్తే శిక్షించాలి కానీ అనుమానంతో శిక్షిస్తారా? ప్రివెంటివ్ డిటెన్షన్ న్యాయం కాదు కదా అని అడిగింది శర్మ. ప్రివెంటివ్ డిటెన్షన్ పదం వాడలే కానీ మీనింగ్ అదే కదా. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ముందస్తుగా జాగ్రత్తలో భాగంగా అరెస్ట్ చేయడం. ఆ రోజు జనమేజయుని కొలువులో ఆ కుక్కపైకి దాడి చేసిన జనమేజయుని సోదరులు కొడుకులు కూడా యజ్ఞపాత్రను అపవిత్రం చేస్తుందో అనేటువంటి భయంతో అనుమానంతో ప్రివెంటివ్గా అటాక్ చేశారు. ప్రివెంటివ్గా అటాక్ చేయడం తప్పు కదా అని అడుగుతుంది. ఎవరు? శరమ. కుక్క ఎవరిని? జనమేజయుడు ఎవరు? మహావీరుడైన అర్జునుని కుమారుడైన మహావీరుడైన అభిమన్యుని మనుమడు. అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. అంటే అంతటి వీరుల పాండవ వారసుని కొలువులోకి వచ్చి కుక్క అడుగుతుందయ్యా. ఇదయ్యా మన మహాభారతం, మన పురాణాలు చెప్పేది. చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రాచీన విజ్ఞానం గురించి, ఆధ్యాత్మిక సంస్కృతి గురించి, భారతీయత గురించి, ఇది ప్రివెంటివ్ డిటెన్షన్ పైన మన మహాభారతం చెప్పిన నీతి. మీరు మహాభారతాన్ని గౌరవించండి అయ్యా. సీతమ్మ తల్లిని అనుమానించిన వ్యక్తి పైన శ్రీరామచంద్రుడు ఉరిశిక్ష వేయలే. ఎక్కడన్నా ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రయోగించిందా? అయోధ్యలో రామరాజ్యం కోరుకుంటాం కదా. మీరు సీతమ్మ తల్లిని అనుమానిస్తావేమో అని అనుమానం మీద ఎవరు నన్ను జైలేసిందా? అసలు అన్యాయంగా మహాపతివ్రత శిరోమణి పైన అపనిందలు మోపిన వానికి అయోధ్యలో శిక్ష ఏ వేశారు చెప్పండి? మూర్ఖుడు మాట్లాడాలని వదిలేశారు. శ్రీకృష్ణుని పైన నీలాపనిందలేశారు. శమంతకమణి దొంగిలించారని ఏం చేశారు శ్రీకృష్ణ పరమాత్మ? సో ఇలాంటి శిక్షలు విధించారు ప్రివెంటివ్ డిటెన్షన్. మీరు చెప్పడం కాదు, భారతీయ సంస్కృతి గురించి అమలు చేయండి. మీ రాజ్యంలో, మీ పాలనలో చూపెట్టండి మహాభారత స్ఫూర్తి, ప్రాచీన భారతీయ సంస్కృతి స్ఫూర్తి, భారతీయ ఆధ్యాత్మిక చింతన స్ఫూర్తి చూపెట్టండి అయ్యా. బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ లేదు, ఆర్సెలార్ మిట్టల్ ఇలాంటి పెట్టుబడిదారుల ప్రయోజనాల కొరకు, హక్కుల కొరకు పోరాడే ప్రజలపైన కాదు మీ అధికారాన్ని చూపెట్టాల్సింది. కార్మికుల మరణాలకు కారణమవుతున్న ఆ పని దుర్మార్గపు యాజమాన్యాలు మీరు చూపెట్టండి. నీటి వనరులను, సముద్ర వనరులను కలుషితం చేస్తున్న కంపెనీల యాజమాన్యాలు మీరు చూపెట్టండి. బ్రాండెక్స్ అనే ఒక శ్రీలంకన్ కంపెనీ, అండర్ గార్మెంట్ తయారు చేసే కంపెనీ వదిలేసేటువంటి వ్యర్థ పదార్థాల వల్ల వేలాది మంది మత్స్యకారులు ఉపాధి కోల్పోయేలారా రండి, నేను చూపెడతాను. నేను వెళ్ళాను అక్కడికి, పుడిమడక్కకు. అక్కడికి వెళ్ళి చూసొచ్చాను. అచ్యుతాపురంకు 6,000 5,000 ఇచ్చి చాలని వేతనాలతో గుడ్డు చాకరీ చేసుకుంటున్న స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరిట ఆ యాజమాన్యాలపైన గుండా చట్టం ప్రయోగించండి, కార్మికులపైన, పేదవాళ్ళ మీద కాదు కదా. అందువల్ల ఖచ్చితంగా రౌడీ రాజ్యం, రౌడీలను శిక్షించాల్సిందే. కానీ రౌడీలను శిక్షించే పేరిట రైతులను శిక్షించకండి. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టిన కేసులకు కూడా మీరు ఆధారం చేసుకుంటే ఏం చెప్పాలి చెప్పండి?